ఇక పల్నాడు జిల్లా గురుజాల వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నేను 2 రోజులు హైదరాబాద్ పోయాను, నిన్న వచ్చాను. అంతకుముందు 2 రోజులు ఇక్కడే ఉన్నాను. కాన్స్టెన్సీలో అడుగు పెట్టద్దని మాకు చెప్పింది, రిక్వెస్ట్ చేశారు. మేమేమి మంచిదే, మేమేం కాదనలేదు కదా, సహకరించాం. గొడవలు సర్దుమనుగుతాయి. మనం పోతే ఒక 100 మంది పోగవుతున్నారు. ఈ 100 మందిని కంట్రోల్ చేయడానికి వాళ్ళకి సపోర్ట్ లేదని వాళ్ళు పోలీసులు రిక్వెస్ట్ చేశారు. మరి ఈ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కూడా కాన్స్టెన్సీ బయట ఉండమన్నారు. హైదరాబాద్ పోయి ఉన్నాడు. పారిపోయాడా, వస్తున్నాడా, బెయిల్ కేసాడా, కోర్టులో ప్రతిఘటిస్తాడా, టైం చెప్పింది. కానీ ఎవరి వర్షన్ వాళ్ళు పారిపోయాడని రాసుకుంటే రాసుకొని, మీడియా రాసిందే నిజం కాదు కదా. అల్టిమేట్లీ పోలీసులు చెప్పాలి ఏమైంది అనేది. భయపడేవాడేం కాదు రామకృష్ణారెడ్డి. కేసులు ఏమన్నా కొత్త? తెలుగుదేశం టైంలో అక్రమంగా అన్యాయంగా మర్డర్ కేసులు పెట్టలేదా? అవన్నీ నిలబడే కదా మళ్ళీ గెలిచింది 2019లో. ఖచ్చితంగా మా యొక్క రైట్, ఒకవేళ ఏమన్నా కేసు మా మీద బుక్ చేస్తే మేము కోర్టుకు పోతాం, ఫైట్ చేస్తాం. దొంగ కేసులు పెడితే ప్రతిఘటిస్తాం. తుమ్మూరు కోర్టులో 3 ఈవీఎంలు, జిట్టుపాలెంలో 1, ఒప్పిచేర్లో 1, మొత్తం 5 భాగాలు పెట్టారు. కొంతమందిని అరెస్ట్ చేసి ఆ వీడియోలు బయటికి వదలకుండా చేతులు దూసుకునే పని చేస్తే ఎప్పుడు అరెస్ట్ చేశారు? అంటే ఈ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియో వదిలిపెట్టి అరెస్ట్ చేశారు. ఇన్ని రోజులు ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి ఇన్ని రోజులు ఆ వీడియోలు ఎందుకు రాలేదు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు వాళ్ళకి చూపెట్టాలని ఏమన్నా ఇదా? అటు కూడా ఒకరిని అరెస్ట్ చేస్తే ఇది అన్నట్ట. ఆ వీడియోలు ఎందుకు బహిర్గతం చేయట్లేదు? అది కూడా చేయండి, తప్పేముంది. ఒక వీడియోనే కలెక్టర్ బహిర్గతం చేస్తాడా? కలెక్టర్ చేసుంటే నాకు తెలియదు ఎవరు చేశారు. ఈ వీడియో ఎలా బయటకు వచ్చింది? ఎలక్షన్ కమిషన్ ఇవ్వందే బయటకి రాదు. మీడియాకి ఇచ్చినప్పుడు అన్నీ ఇవ్వండి. ఇదిగో వీళ్ళు చేశారు మీరు అన్నట్టు అనేక మంది మీద కేసు ఉంది కదా, అన్నీ చేయండి. అలాగే ఆ ఇన్సిడెంట్ జరగడానికి ముందు జరిగిన ఇన్సిడెంట్స్ కూడా అవి కూడా వివరించండి జనానికి. ఏజెంట్లను లాగారా, లాగలేదా, పోలింగ్ బూత్ లో ఉన్న కెమెరాలు చూపెట్టమంటున్నాం. ఇట్స్ ఆర్ రైట్. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం. యాజ్ అ ప్రిన్సిపల్ పెద్ద అపోజిషన్ పార్టీ వాళ్ళు అడగచ్చు, యాజ్ అ రూలింగ్ పార్టీ మేము కూడా అడుగుతున్నాం ఈ రోజున. ఆర్ వీఆర్ క్యాండిడేట్స్ నా, రూలింగ్ లేదు, అపోజిషన్ లేదు, మేము క్యాండిడేట్లకు చూపెట్టాలి కదా. సో ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ అన్ని వీడియోలు బహిర్గతం చేయాలి. మేము చెప్పిన గ్రామాల్లో రిగ్గింగ్ జరిగిందని మేము ఆరోపిస్తున్నాం. జరగలేదని ప్రూవ్ చేయండి. 7 గంటల నుంచి 4 గంటల వరకు, 5 గంటల వరకు ఏం జరిగిందో అది చూపెట్టమంటున్నాం. అంతే మా డిమాండ్. ఓకే, జరిగిన అన్ని ఊర్ల నుంచి మీరు